అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈ రోజు వీడియోలో 2 రకాల పునుగుల రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మైదా పిండి లేకుండా చిట్టి చిట్టి పునుగుల్ని ఎలా వేసుకోవచ్చో చూపిస్తున్నా. అండ్ దీనికి కాంబినేషన్గా మంచి టమాటా చట్నీని కూడా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేయచ్చు. పిండిని నానబెట్టే పని ఉండదన్నమాట. ఈవినింగ్ టైంలో పెద్దలకైతే టీ టైం స్నాక్లా, పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా పునుగుల్ని వేసి పెట్టాలి అనుకున్నా హెల్తీగా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. మరి వీడియో చూసాక మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/3 కప్పు దాకా సగ్గుబియ్యాన్ని వేసుకుని చిన్న మంట మీద సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి. రంగు మారకూడదు, లైట్గా క్రిస్పీగా అవ్వాలన్నమాట. అలా వేయించుకున్న సగ్గుబియ్యాన్ని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఫుల్ కప్ దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, చిటికెడంతా వంట సోడా కూడా వేయండి. తర్వాత 1/4 కప్పు దాకా పెరుగు కూడా వేసుకోండి. పెరుగు కాస్త పులిసిందైతే టేస్ట్ బాగుంటుందన్నమాట. పెరుగు వేసాక ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. బాగా పలుచగా అయితే కనుక ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయండి పునుగులు. సో ఈ కన్సిస్టెన్సీతో పిండిని కలుపుకోండి. ఒకవేళ ఇలా కలిపిన పిండి కాస్త లూజ్ అయితే ఎక్స్ట్రా బియ్యం పిండి వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిలోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు కూడా వేయండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బాగా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. అన్నీ కలిసే విధంగా ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి కనీసం 15 నిమిషాల పాటు పిండిని నాననివ్వండి. ఇలా పిండి నానిన తర్వాత కాస్త టైట్గా అవుతుందండి. ఆ తర్వాత ఈ పిండిని మనం పునుగుల కింద వేసుకోవటమే. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి స్లోగా పునుగుల కింద ఇలా పిండిని డ్రాప్ చేయండి. పునుగులు అనేవి ఒకదాని మీద ఒకటి పడిపోకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా వేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసేస్తే కనుక ఒకదానికి ఒకటి అంటుకుపోయి సరిగ్గా రావన్నమాట. ఇలా ఆయిల్కి సరిపోయే విధంగా పునుగుల్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ పునుగుల్ని చక్కగా వేయించండి. పునుగులు వేసిన వెంటనే కలిపేయకుండా కాస్త వేగి పైకి తేలిన తర్వాత 2 వైపులా కూడా తిప్పుకుంటూ మంచిగా క్రిస్పీగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్న పునుగుల్ని పక్కకు తీసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద సేమ్ ఇదే ప్రాసెస్లో పునుగుల్ని వేసుకుని వేయించుకోవటమే. ఇలా పిండి మొత్తాన్ని కూడా చక్కగా పునుగుల కింద వేసేసుకోవచ్చు. అయితే మీరు ఎన్ని పునుగులు వేసినా కూడా అలా క్షణాల్లో అయిపోతాయి అన్నమాట. అంత టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయండి. ఈ పునుగులు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా పెద్ద సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. చిన్న సైజు సగ్గుబియ్యం తీసుకోవద్దండి, పెద్ద సైజు సగ్గుబియ్యంతోనే మీకు ఈ పునుగులు కరెక్ట్గా వస్తాయి. సో సగ్గుబియ్యం వేసేసిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోండి. నీళ్లు లేకుండా వంచేసుకుని ఇందులోకి 1 కప్పు దాకా పెరుగుని వేసుకోండి. పెరుగు కొంచెం పులిసిన పెరుగు అయితే బాగుంటుంది. 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుందండి. ఈ సగ్గుబియ్యాన్ని పెరుగుని కూడా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ పెరుగులో సగ్గుబియ్యం బాగా నానాలన్నమాట. 3 నుంచి 4 గంటల పాటు నానితే సగ్గుబియ్యం ఇలా సాఫ్ట్గా అవుతుంది. మీరు చేత్తో నలిపితే ఈజీగా నలుగుతుందన్నమాట. ఇలా నానిన తర్వాత ఇందులోకి ఇప్పుడు 1/3 కప్ దాకా బియ్యం పిండి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండి వేసుకోండి. ఈ బియ్యం పిండి గోధుమ పిండి వేయడం వల్ల పునుగులు అనేవి నూనె పీల్చకుండా ఉంటాయి అండ్ అలాగే చక్కగా క్రిస్పీగా కూడా వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేయండి. అల్లం 1 ఇంచ్ దాకా తీసుకోండి, పచ్చిమిర్చి 2 లేదా 3 తీసుకోండి. సో దాన్ని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకుని ఆ పేస్ట్ని వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఎంతైతే వాటర్ అవసరమో అంతే కొద్దిగా వాటర్ వేసుకుని గట్టిగా మనం ఈ పిండిని కలుపుకోవాలి. మరీ లూజ్గా వద్దు, అలాగని మరీ గట్టిగానూ వద్దు, మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోండి. అప్పుడు పునుగులు కరెక్ట్గా వస్తాయి. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండితో మనం ఇంకా పునుగులు వేసేసుకోవచ్చు అనమాట. అయితే మీకు టేస్ట్ చూసుకుని ఇన్ కేస్ కారం సరిపోలేదు అనుకుంటే పచ్చికారం వేసుకోవచ్చు, లేదా సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
సో పునుగుల పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ పిండితో పునుగులు వేసేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని చిన్న చిన్న పునుగులు వేసుకోండి. ఈ పునుగుల్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. లోపల వరకు వేగి పైన క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా చక్కటి గోల్డెన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పునుగుల్ని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా చక్కగా పునుగుల కింద వేసేసుకుని పక్కకు తీసేసుకోండి. సో పునుగులు అయితే మనకి రెడీ అయిపోయాయి కదా. సో దీనికి కాంబినేషన్గా ఇప్పుడు మంచి చట్నీ తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా పెద్ద సైజుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. అండ్ దీనికి కారానికి తగ్గట్టుగా 3 నుంచి 4 ఎండుమిర్చిని వేసుకోండి. ఈ టమాటాలని అలాగే ఎండుమిర్చిని కూడా నూనెలో కొద్దిసేపు మగ్గించాలి. టమాటా ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెడుతూ మగ్గించండి. ఇలా టమాటా ముక్క మెత్తబడిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిపోయాక వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ప్యూరీలా రావాలి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత బౌల్లోకి తీసేసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టేసుకుని ఈ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే. అంతేనండి. చట్నీ చేసుకోవడం చాలా చాలా ఈజీ అనిపించిందా? అండ్ టేస్ట్ కూడా డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో సింపుల్గా వేడివేడిగా ఈవినింగ్ టైంలో ఏదైనా చేయాలి తినాలి అనిపిస్తే పునుగులు విత్ చట్నీ చేసి పెట్టేసేయండి. చక్కచక్క లాగించేస్తారు. మీరు చేసినంతసేపు కూడా ఆ ప్లేట్లో పునుగులు ఉండవు. సో అంత బాగుంటాయి అన్నమాట. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.